తర్వాత సీఎం కాన్వాయ్తో ప్రజలకు ఇబ్బంది రావద్దు. మనం డే సెకండ్ అనుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం జిందగీ మీడియా నుంచి కూడా అప్పీల్ చేసినాం. హైదరాబాద్ అనేది చాలా ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఉన్నటువంటి ఒక స్టేట్ క్యాపిటల్ సిటీ ఇది. సో అంటే ఐటీ కంపెనీ ఎంప్లాయీస్తో మొదలుకుంటే చిన్న చితక ఎంప్లాయీస్తో నుంచి పెట్టుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొదలుకుంటే చాలామంది ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఆఫీస్లోకి వెళ్ళేటువంటి టైం అనేది చాలా ప్రీసియస్ టైం. 5 నిమిషాలు పోతే కూడా మనకు ఆ రోజు జీతం కట్ చేసేటువంటి జీవితాలు, తర్వాత పొద్దున లేస్తే హైదరాబాద్లో పోతే తప్ప జీవితాలు వెళ్ళినటువంటి జీవితాలు చాలా ఉంటాయి. సో ఇట్లాంటి సందర్భంలో మనం గతంలో చూసినాం, ఒక మినిస్టర్ వస్తున్నారంటే ఆ ఏరియా మొత్తాన్ని కూడా రెస్ట్రిక్టెడ్ చేసినటువంటి బ్యారికేడ్లు పెట్టి ఈవెన్ రోడ్లను కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తుండే. సో అట్లాంటి పరిస్థితి ఇంకా సీఎం పోతేనేమో దాదాపు గంట సేపు ఆ ట్రాఫిక్లో ఇరుక్కోవాలా. సో అది మళ్ళీ క్లియర్ అయిపోయి మనం ఆఫీస్కి రావడానికి 2 గంటలు అవుతుంది. సో అట్లాంటి బాధల్ని హైదరాబాద్ వాసులకు లేకుండా చేయాలని సీఎం రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరైతే అప్రిషియేట్ చేయాల్సినటువంటిది. అంటే ఎమ్మెల్యే వచ్చినా, ఓ ఎంపీ వచ్చినా, ఓ మినిస్టర్ వచ్చినా, ఓ సీఎం వస్తేనేమో ఇంకా పెద్ద కాన్వాయి, తర్వాత ఎర్రబుద్దలు, ఇవంతా పెద్ద న్యూసెన్స్ అనమాట. సో అవన్నీ కూడా లేదు. సీఎం కాన్వాయ్ వస్తున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది రావద్దు, ట్రాఫిక్లకు మన కాన్వాయ్ని డైవర్ట్ చేయండి, ప్రజలనైతే ఆపొద్దని రేవంత్ గారు చెప్పినటువంటి వార్త కూడా మనకు ఈనాడులో ప్రముఖంగా కనిపిస్తుంది.